మీకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు అని చెప్పారు. మీసాల పిల్ల సాంగ్ వచ్చింది చిరంజీవి గారిది. మరి ఒక మీ అభిమాన హీరో కాబట్టి ఆయన ఈ వయసులో మీసాల పిల్ల లాంటి సాంగ్లు చేయొచ్చా? ఆఫ్ కోర్స్, అది యాక్టర్, మనం ఎంటర్టైన్మెంట్ చేసేవాడు ఏదైనా చేయొచ్చు. మనం ఎంటర్టైన్మెంట్ అయితే ఏదైనా ఓకే కదా. ఆ వయసుతో సంబంధం లేదు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే వయసుతో సంబంధం లేదు. మరి చిరంజీవి గారిలో అంత గ్లామర్ ఎలా వచ్చింది పోనీ? మరి ఆ గ్లామర్ ఉండబట్టే కదా మనం అభిమాన హీరో అయ్యేది. మరి పవర్ స్టార్ అంటే? పవర్ స్టార్ ఇంకా పవర్ స్టార్ కూడా మాకు చాలా ఇష్టం. అంటే పవర్ స్టార్ యాక్టింగ్ ఇష్టమా, రాజకీయ పరంగా పవర్ స్టార్ ఇష్టమా మీకు? ఆయన గట్స్ ఇష్టం. ఆయన గట్స్, ఎందుకంటే వాళ్ళ అన్నగారు యాక్చువల్గా పార్టీ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఎందుకురా మనకి ఈ చెత్త రాజకీయాలు ఎందుకురా అనే ఉద్దేశం ఏమీ లేకుండా గట్స్తో ఒక్కడగా నిలబడ్డాడు చూడండి. అది అది ఇష్టం. జింజర్ వాళ్ళందరికీ గట్స్ ఉంటాయేమో. ఉంటాయి, కొంచెం బాగా ఉంటాయి మా వాళ్ళు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? కాయిత కృష్ణప్రసాద్. మరి ఆయనకి చూపించారా ట్రైలర్? వెళ్ళి చూపించవచ్చు. ఏమన్నారు? సపోర్ట్ చేశారు, వస్తా అన్నారు, చూస్తా అన్నారు. అందరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తానని చెప్పారు. మొత్తం ఎందుకంటే ఇంటి గెలిచి రచ్చగలవాలి కాబట్టి. అవునవును, మీరు మొత్తం తెలుగునాట అంతా గెలిచినట్టు. అవునవును. తర్వాత ఇంకెవరెవరు చూపించారు ట్రైలర్లు? మేము ట్రైలర్లు చాలా మందికి, అంటే మా సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అంటే కాయిత కృష్ణప్రసాద్ గారికి చూపించాం, కొనకళ్ళ బుల్లయ్య గారికి చూపించాం. బుల్లయ్య గారు అంటే మీ ఎంపీ గారు, అప్పుడు ఎక్స్ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు బ్రదర్, ఆయనకి చూపించాము. ఆయన కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. ఆయన కూడా ఒక క్యారెక్టర్ కానీ ఆయన మీద కానీ ఒక చరిత్ర తీయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కొనకళ్ళ గణపతిని బాగా పేరు, ఆయన జీవితాన్ని సినిమాగా చేయొచ్చు. గౌతులచ్చన్న గారు అనుచరుడిగా మరి గణపతి గారు వచ్చి మరి ఆయన అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం విశేషమే గణపతి గారు. మరి ఆయన స్టోరీనే ఒక పెద్ద సినిమా అవుతుంది చెప్పాలంటే. గతంలో కూడా గణపతి అనే పేరు మీ సినిమా వచ్చింది, కానీ శ్రీహరి గారు చేశారు. ఆ గణపతి వేరు, ఈ గణపతి వేరు. అది చూద్దాం, చెప్పాము, ఖచ్చితంగా చేస్తాం సార్ అని. ఓకే. తర్వాత మనకి చాలా మందికి ఇప్పుడు దిల్ రాజు గారికి పంపించాం, మనం మారుతి గారికి, మచిలీపట్నం నుంచి వచ్చిన మారుతి గారికి పంపించాము. అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ట్రైలర్ లాంచ్ చేయండి మాకని. మీకు తెలిసిందే కొత్త సినిమా అదే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఇండస్ట్రీ వాళ్ళు ముందే ఉంటారు. ఎఫ్డీఐ చైర్మన్ దిల్ రాజు గారు అయితే ఇంకా ముందు ఉంటారు. ఆయన బాధ్యత కూడా, ఖాళీ ఉంటే ఆయనే చేస్తారు. అదే ఆయన ఎఫ్డీఐ చైర్మన్, తెలంగాణ ఎఫ్డీఐ చైర్మన్ కదా ఆయన. టైం కుదరలుగా వెయిట్ చేస్తున్నాం, వాళ్ళ చేతుల మీద రిలీజ్ చేపిద్దామని. అంటే చిన్న సినిమాలకి ఇక్కడ ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది? చిన్న సినిమాలకి ఎంకరేజ్మెంట్ ఇండస్ట్రీ పరంగా ఎంకరేజ్మెంట్ ఆఫ్ కోర్స్ మనకి మన కథలో దమ్ముందనుకోండి, ఖచ్చితంగా ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పూర్వం లాగా లేదు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇండస్ట్రీలో నుంచి కొంచెం బయటపడేది, మీకు ఆ తెలివితేటలు ఉంటే ఖచ్చితంగా బయటపడతారు. లేకపోతే మంచోళ్ళ కింద ఉన్న వాళ్ళ దగ్గరే నలిగిపోతుంది చిన్న సినిమాలన్నీ. ఈ ఎవరైతే నేమ్ సంపాదించుకుని మంచి సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ దాకా మన మూవీ వెళ్తానికి ఈ మధ్య వ్యక్తులలోనే ఆగిపోతుంది మన మూవీ. అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాం. ఆఫ్ కోర్స్ అందరు మనమే కాదు, ఇప్పుడు కిరణ్ అబ్బవరం అదే ఫేస్ చేశాడు, సాయి రాజేష్ అప్పట్లో, జితేందర్ రెడ్డి అని బాగా ఇదయ్యాడు. సో మొన్నగా నిన్న బార్బరిక్ అతను కూడా కొంచెం ఇదయ్యాడు. సో ఏదైనా సెలబ్రిటీ ఫేస్ మీద మనం ఉంటే ప్రేక్షకులు అందరికీ తెలుస్తాం. కొత్తగా వచ్చి మనం చేయాలంటే కష్టం. ఒక సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే వెనకాల వ్యక్తులు, సినిమా ప్రముఖులు ఉంటే అది వేరు. అవును, సినిమాకి బన్నీ ఉన్నారు కాబట్టి అంతగా జనంలోకి వెళ్ళిపోయింది. అవును, గతంలో కూడా కేర్ ఆఫ్ కంచలపాలెం సినిమా అంత పాపులారిటీ రావడానికి కారణం రానా గారు. ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటే కాస్త ముందుకు వెళ్తుంది. మరి అలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు? ప్రయత్నం చేస్తానే ఉన్నాం మేము, ఆఖరి నిమిషం వరకు చేస్తానే ఉందామనే ఉద్దేశంలో ఉన్నాం. అట్ ద సేమ్ టైము ఎవరో వచ్చి ఏదో చేస్తారని కూడా ఆగకూడదు మన జీవితంలో. వాళ్ళ కోసం ఆగితే మన జీవితం ఆగిపోద్ది. సో ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. అట్లా అని మేము మా అడుగులు ఆపకుండా అడుగులు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక ఇటు పరిస్థితుల్లో మనం ప్రజల్లో ప్రేక్షకులు ముందుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది, ఆ అడుగులు రీచ్ అయ్యే ఆ దూరం తగ్గుద్ది అనుకుంటున్నాం. ఓకే. మా శ్రేయ, మీ సిస్టర్ కూడా సినిమాలు ఇంట్రెస్టేనా? తనకు కూడా ఇష్టం. మరి ఇంకా అయితే ఇంకో హీరోయిన్ రెడీగా ఉంది, ఏం ట్రై చేయట్లే ఇంకా? అంటే
ట్రైంగ్, షీఈ్ ఆల్సో ట్రైంగ్ ఓకే. తన సైడ్ నుంచి. ఎందుకంటే చాలా మంది సిస్టర్స్ వచ్చారు కదా, ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ వచ్చింది కదా గంగోత్రి, కాజల్ అగర్వాల్ సిస్టర్ కూడా వచ్చింది, అలా నగమ గారి చెల్లెలు రోషిత వచ్చింది, తర్వాత జ్యోతిక వచ్చింది. ఇక్కడ హీరోలతో తమ్ముళ్ళు వస్తున్నారు, హీరోయిన్ చెల్లెలు వస్తున్నారు. బయట నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం మార్గం రావట్లేదు. నా చెల్లి కాదు, నా పెద్ద నీకన్నా అక్క. ఆహా, ఓకే. కానీ ఆడవాళ్ళని ఏజ్ అడగకూడదు, మీ ఏజ్ ఎంత? మీరే గెస్ చేయండి. నేను గెస్ చేయను, 17. చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, అడల్టే. అయితే 21. దగ్గరగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కొంచెం. చాలు, మరి అక్కడికైనా వెళ్తే మళ్ళీ అందరికి లీక్ చేసినట్టు అవుతుంది కాబట్టి అంతవరకు చాలు. మరి మీరు చెప్పండి, ఇంకా నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అదే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. దాని తర్వాత సేమ్ డైరెక్టర్తో మేము ఇంకో మూవీ ప్లాన్ చేసాము, లవ్ స్టోరీ మీద. నెక్స్ట్ ఇయర్ ఇది రిలీజ్ అయిన తర్వాత. మీ ఊరి పేరు చెప్తున్న జింజర్ అంటున్నారు కాబట్టి అది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారా? వ్యవసాయం, పక్కా వ్యవసాయం. మీకు కూడా వ్యవసాయం వచ్చా? వచ్చు, నేను చేశాను, 1 year వ్యవసాయం చేశాను. బిఫోర్ గోయింగ్ టు సింగపూర్ నేను ఒక సంవత్సరం వ్యవసాయం చేసాం. అంతా అన్నీ బాగా అలవాటు. ఇక్కడ వ్యవసాయంలో కూడా రైతులు కష్టాలు ఉంటాయి, ఇక్కడ ఇండస్ట్రీలో కూడా హీరోలకి కష్టాలు ఉన్నాయా? మేము రైతులం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కష్టాలు ఉంటాయి. ఇక్కడ సినిమాల్లో ఛాన్స్ వచ్చి నిలబడటానికి కూడా కష్టమే. అవునవును, ఆ స్ట్రగుల్ కంపల్సరీ ఉంటుంది ఇక్కడ, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ. కాకపోతే ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. అదే మనం ఎంచుకునే దాన్ని బట్టి మన జర్నీ మూవ్ అవ్వచ్చు. ఇక లైఫ్ అంబిషన్ మెయిన్ ప్రయారిటీ సినిమాలో. అంటే మీ బాస్ ఒప్పుకున్నారు అక్కడ జాబ్ చేస్తూ మీరు సినిమా చేస్తుంటే? నేను ఎవరికి చెప్పలేదు, అది కూడా సీక్రెటేనా? అది ఎవరికి చెప్పలేదు నేను సినిమా చేస్తున్నట్టు. ఒక 2 weeks లీవ్ మీద అట్లా వచ్చాను. ఎవరికి ఫ్రెండ్స్కి తెలియదు, నాతో ఉన్న రూమ్మేట్స్కి తెలియదు, పేరెంట్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఎవరికి అంటే మీకు మరి పెళ్ళయిందో లేదో తెలియదు నాకు. పెళ్ళి అవ్వలేదు ఇంకా. గర్ల్ ఫ్రెండ్కి తెలిసి ఉంటుంది అప్పుడు? గర్ల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ లేరు. మీ హీరోయిన్కి తెలిసి ఉంటుంది అయితే? హీరోయిన్కి తెలుసు. ఎందుకంటే నిర్మాత ఎవరు అసలు? నిర్మాత మా ఫ్రెండ్. ఎవరు పేరేంటి? ప్రశాంత్ టాటా. ఓకే. మరి టీఆర్ అనే బ్యానర్ పేరు వచ్చింది, ఆ పేరు టీఆర్ అంటే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు నేమ్స్ కలిసే విధంగా పెట్టారు. ఏంటి వాళ్ళ పేర్లు? టింకు రింకు. పేర్లు ముద్దు పేర్లు అనుకుంటా. అవును, టింకు రింకు డ్రీమ్ ప్రొడక్షన్స్ అని పెట్టారు. రింకు అసలు పేరేంటి? రింకు అసలు పేరు మాధవరావు. ఓకే. టింకు అసలు పేరు ప్రశాంత్. అదే చెప్పాను కదా, ప్రశాంత్ టాటా. టాటా అంటే మీకు టాటా ఫ్యామిలీస్ నుంచి వచ్చారా మీరు? అవును, కొంచెం రిలేషన్షిప్ ఉంటుందా? టీఏ అంటే జంషెడ్ టాటా అంటే మామూలు పేరు కాదు. అవునవును, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా టాటా డిజిటల్స్ అని ఒకటి చూసారు స్టూడియో ఉంటుంది. అయితే టాటా ఫ్యామిలీస్ నుంచి వచ్చారన్నమాట మీరు. కో ప్రొడ్యూసర్ ఎవరు దీనికి? పేరు ఏదో విన్నా నేను, గాయత్రి అనే పేరు ఒకటి వచ్చింది. ఎవరు ఆవిడ? కో ప్రొడ్యూసర్ గారని, ఆమె కూడా మచిలీపట్నం నుంచి వచ్చారు. నాకు యాక్చువల్గా నా మూలంగా అంటే నా త్రూ ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. ఓకే. అది ఒక సర్ప్రైజ్ అనమాట మాకు కూడా. లేదు, మేము లైక్ ఫ్లైట్ మేట్స్. గాల్లో కలిసాం. గాల్లో అంటే నేను కంప్లీట్ చేసిన తర్వాత మూవీ కంప్లీట్ అయిపోయింది. మా షెడ్యూల్ 2 schedules చేసాము. 2 schedules కంప్లీట్ అయిపోయినాయి. ఇక నేను బ్యాక్ టు సింగపూర్ వెళ్తుంటే అప్పుడు నా పక్క సీట్లో అనమాట ఉన్నారు. ఆమె ఇనిషియేట్ చేసుకుని నాతో మాట్లాడటం జరిగింది. మరి నేను సినిమా చేస్తున్నానని ఏం చెప్పలేదు, చెప్పపోయినా తర్వాత ఆమె గెస్ చేసింది ఎట్లాగో, ఆర్ యు అన్ ఆర్టిస్ట్ అయ్యి అని చెప్పి. అప్పుడు ఓకే ఎట్లా గెస్ చేసిందని నేను ఓకే అవును మేము సినిమా తీస్తున్నాం, కొత్త సినిమా ఇది అని చెప్పాము. తర్వాత మేము అంటే మా ప్రొడ్యూసర్ కొంచెం మనీ కోసం చూస్తున్నారు. అంతలోకి ఆమె ఇంట్రెస్ట్తో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఇన్వెస్ట్ చేసి. ఆవిడ 50-50 అంటే వాళ్ళకే తెలుస్తుంది, మనకి తెలియదు. ఓకే. మరి మీ రెమ్యునరేషన్ ఎంత, హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? అవన్నీ చెప్పకూడదు, సీక్రెట్స్. మీకు సీక్రెటే. మీకంటే మనీ ప్రాబ్లం లేదు కదా, మంచి సాఫ్ట్వేర్ అంటేనే డబ్బులు. మనీ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, ఎంత అయినా అంత తక్కువ అనిపిస్తుంది. అంటే కోటీశ్వరుడు కూడా ఇంకా రావాలని ఉంటుంది డబ్బులు కదా. అంటే మీ లైఫ్ అంబిషన్ ఇక్కడ హీరోయిన్గా సెటిల్ అవుదామనా, జాబ్లో సెటిల్ అవుదామనా? అంటే ఐ లీవ్ దట్ టు గాడ్. అంటే గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్ అని. మీకు ఇష్టమైన గాడ్ ఎవరు ఇంతకీ? శివ.
బా కార్తీక మాసంలో మొత్తం లార్డ్ శివని మీరు ఆరాధిస్తున్నారు. నేను హోల్ ఇయరే. మరి గాడ్ తిరిగేస్తే డాగ్ అవుతుంది. డాగ్లు అంటే ఇష్టమా మీకు? ఓకే అంటే ఇష్టం, కానీ పెట్ లాగా ఏం లేదు, పెంచుకోవట్లేదు. కొంచెం భయం నాకు. డాగ్ కూడా గాడే అంటారు. అవును గాడే, ఎందుకంటే కాలభైరవుడు కాబట్టి, కాలాన్ని నిర్దేశించేవాడు కాబట్టి. కానీ ఇంట్లో పెడితే కొంచెం మంచిగా చూసుకోవాలి, అలా వదిలేయకూడదు. సో నాకంత ఇప్పుడు టైం లేదు, అంత ఎనర్జీ అంత టైం పెట్టాలి. సో అవన్నీ అంటే లైఫ్ అంబిషన్ హీరోయిన్గా సెటిల్ అవ్వాలని. అవును. తర్వాత ప్రొడ్యూస్ చేద్దామని సినిమాలకి ఇన్వెస్ట్ చేస్తారా? ఆయనకి అట్లాగే ఫ్లైట్లు మనీ ఉంటే చేస్తా. మనీ ఉంటే చేస్తారు, మనీ ఉంటే చేస్తా. ఎందుకంటే అందరూ చేస్తున్నారు. సమంత కూడా మంచిగా సెటిల్ అయిపోయి మళ్ళీ సినిమాలు చేసింది ఆవిడ. తప్పేం కాదు. అవును, ఇండస్ట్రీలో సంపాదించి ఇండస్ట్రీలోనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును, తప్పలేదు. కాదు జాగ్రత్తగా వేయాలి స్టెప్. అవును. ఎవరు చేశారు మ్యూజిక్? ఆయన ఎలా సెలెక్ట్ చేశారు అసలు? మ్యూజిక్ ఎస్ సుహాస్ అని కొత్త కుర్రోడు మణిశర్మ దగ్గర అసిస్టెంట్గా చేశారు. లండన్లో మన డిప్లొమా చేశాడు దీని మీద, సౌండ్ ఇంజనీరింగ్ మీద. ఒక 400 ఫిలిమ్స్కి, షార్ట్ ఫిలిమ్స్కి మ్యూజిక్ అందించాడు అతను. మేము మ్యూజిక్ డైరెక్టర్ కోసం ఎదుగుతూ ఉంటుంటే ఒక 4 మెంబర్స్ని మేము సాంగ్స్ పంపమన్నాం శాంపుల్గా, ఈ మా సిచ్యువేషన్ చెప్పి. అందులో అందరూ సాంగ్స్ పంపారు, కానీ ఇతను పంపినప్పుడు మాకు చాలా క్వాలిటీ అండ్ ఫాస్ట్గా పంపించాడు. మేము ఏమైనా కరెక్షన్ చేస్తే ఫాస్ట్గా చేశాడు. ఆ ఫాస్ట్నెస్ బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం మనోడు ఇచ్చిన క్వాలిటీ బాగా నచ్చి మేము సెలెక్ట్ చేసాం అనమాట. చాలా బాగా ఇచ్చాడు. బీజిఎం అదిరిపోద్ది. మరి మీ సీమంతం నవంబర్ 14th కదా రిలీజు? 14 నవంబర్ 14. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. ఇక డిఓపి గురించి చెప్పండి. డిఓపి గారు శ్రీనివాస్ వినుకోట. 4 మూవీస్ ఆల్రెడీ చేశాను. పెద్ద అయినా బాగా మంచిగా చేశారు. ఎందుకంటే మా షార్ట్ ఫిలిం అతనే చేశాడు. 2 days అంటే 4 daysలో ఒక షార్ట్ ఫిలిం కంప్లీట్ చేసాం. 2 daysలో అతను వచ్చారు. వేరే కెమెరామెన్కి అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోతుంటే అతన్ని పిలిచాము. ఇక మేము 2 daysలో చేసేవాడు. మనం కొత్తలో మామూలుగా చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నాము అనే ఉద్దేశం లేకుండా ఆయన ఆ వర్క్ను ప్రేమించి మాకు ఒక ఫ్రేమ్ కావాలంటే పొలాల్లోకి బురదలో కెమెరా మోసుకుంటూ వెళ్ళి, అండ్ 2 days షూట్ జస్ట్ అతను పెట్టేసి ఏదో షూట్ చేసి వెళ్ళిపోవచ్చు. ఆ బ్యూటీ కోసం లోపలికి వెళ్ళి బురదలో నడుచుకుంటా అక్కడి నుంచి ఫ్రేమ్ పెట్టి తీసాడు. అప్పుడు నా మనసులో పడ్డారన్నమాట. ఓకే. తర్వాత ఆయన్నే మన డిఓపి గారిగా పెట్టాము. మంచి అసలు విజువల్స్ మీరు చూస్తే, మీ సినిమాలో చూస్తే అసలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి ఒక్క సీన్ ఫిల్అప్తో ఉంటుంది. ప్రాపర్టీస్ బాగా ఉంటుంది. లైక్ ఒక పెద్ద సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక చిన్న సినిమా లాగా ఉండదు. క్వాలిటీ అయితే చించేసినట్టే మొత్తం. ప్రాపర్టీస్ కూడా మాకు అమ్మ ప్రాపర్టీ సీన్ గారు అప్లై చేశారు. బాగా సపోర్ట్ చేశారు ఆయన కూడా. బాగా అసలు ఆయనకి బాగా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ సీమంతం అనుకున్నారా, లేకపోతే అసలు అంతకుముందు వేరే రకరకాల పేర్లు డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది యాప్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో ఇది పెట్టాం. కొన్ని నేమ్స్ చేసాము. ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. అది అవైలబిలిటీలో లేదు ఫిలిం ఛాంబర్లో. ఆల్రెడీ ఒక రిజిస్టర్ చేశారని చెప్పారు. మరి సుధాకర్ పాణి గారిని సెలెక్ట్ చేశారు కదా, ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారు, ఏ సినిమాలు చేశారు అంతకుముందు ఎక్స్పీరియన్స్? అతను ఆల్రెడీ ఫస్ట్ రక్షక భట్టుడు, రాక్షసుడు, కిలాడి మూవీస్ ఈ అన్నిటిలో అసోసియేటివ్ డైరెక్టర్గా చేశాడు. మంచి చాలా పెద్ద వాళ్ళ దగ్గరే పెద్ద మూవీస్కే వర్క్ చేసేస్తాను. టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ చాలామంది ఫ్రెండ్స్, వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఈ మూవీకి చాలా సపోర్ట్ చేశారు. ఆయన వాళ్ళంగానే త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్కి రాబోతుంది. ఓకే అమ్మ, మీరు ఈ సినిమాలో హీరోని పెళ్లి చేసుకుంటారా లేదా? పెళ్ళి చాలా టైం ఉంది. ఈ సినిమాలో సినిమాలో అదే సస్పెన్స్, లవ్ ఆర్ బ్రేకప్ అది సినిమాలో అంటే అర్థమవుతుంది. అదే అర్థమైపోతుంది, లవ్ బ్రేకప్ ఉంది. ఈరోజు పెళ్ళి ఎవరు చేయరు, లవ్ చేసి బ్రేకప్ చేస్తారు. అవును. అయితే ఒకటి నా డౌట్ ఏంటంటే, ఫ్యూచర్లో మ్యారేజెస్ ఉంటాయా లేవా సొసైటీలో? మ్యారేజ్ అయితే ఉండాలంటారు, లేకపోతే కష్టం. ఓకే, నాకేం ఉండవేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఉంటుంది, ఉంటాయా? అప్కమింగ్ జనరేషన్స్ కి అర్థం అవుతుంది కొంచెం, దట్ ఈ లవ్ బ్రేకప్ అది వర్కౌట్ అవ్వదు. మేబీ లాంగ్ రన్లో ఉండకపోవచ్చు.
బేబీస్ హీరో అభిప్రాయం ఏంటంటే లాంగ్ రన్ లో మ్యారేజెస్ ఉండకపోవచ్చు. మ్యారేజెస్ ఉంటుంది, ఐ ఫీల్ ఉంటుంది. ఓకే, లాంగ్ రన్ లో మనకి టెస్ట్ అంటే లేడీస్ కి అవసరం కదా, లేడీస్ కి అవసరం, మ్యారేజ్ అవసరం ఉంది. ఎవరికి అవసరం లేదు ఫ్యూచర్ లో, ఎందుకంటే పాత డేస్ లో కొన్ని రూల్స్. సెక్యూరిటీగా ఉండాలి కదా, లేడీస్ సెక్యూరిటీగా ఉండాలంటే ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మైండ్ సెట్ లేదు. అంటే ఇప్పుడు గర్ల్స్ కూడా జాబ్ చేస్తుంది, సో వాళ్ళ దగ్గర వాళ్ళ మనీ ఉంది, బాయ్స్ దగ్గర వాళ్ళ మనీ ఉంది, సో ఎందుకు మ్యారేజ్? ఓకే, పాత డేస్ లో అట్లీస్ట్ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే, డిపెండెంట్ ఉండే, బట్ ఇప్పుడు అందరు ఇండిపెండెంట్ ఉన్నారు. మీ జాబ్లో అలాగే మాట్లాడుతున్నారు అందరూ, పెళ్ళి అనవసరం అంటున్నారా అందరూ? నో నేను పెళ్లి అవసరం మీరు అంటున్నారే, మీరు పెళ్లి కావాలని చెప్తున్నారు, కానీ చాలా మంది ఎలా ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఒపీనియన్స్? అంటే కొంచెం అంటే అంత నెససరీ కాదు, అంటే మంచి పర్సన్ దొరికితేనే చేస్తా అలా ఉంది, లేకపోతే ఎంత వెయిట్ చేస్తారు అలా ఉంది. బట్ పాత డేస్ లో అట్లీస్ట్ ఒక ఏజ్ ఉండే కదా, 25 అయింది అంటే పక్కా మ్యారేజ్ వాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు, 40 years తర్వాత ఎప్పుడైనా వాళ్ళ ఇష్టం. 40 తర్వాత సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్. మరి సింగపూర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వజ్రయ్య గారు, మీరు చెప్పండి. సింగపూర్ లో సింగిల్ మ్యారిటల్ లైఫ్ కానీ ఇట్లాంటి ప్రెసెంట్ జనరేషన్ సింగిల్ ఉమెన్స్ ఆర్ మోర్, పాపులేషన్ రేట్ ఈస్ డిక్రీజింగ్. మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, కనండి ముగ్గురిని నలుగురిని కనండి, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది స్టాట్స్ చెప్తున్నాయి, ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతుంది. వచ్చే 50 years లో మనకి జనరేషన్ తగ్గిపోయి ఓల్డ్ జనరేషన్ ఉంది. ఇప్పుడు సింగపూర్లో 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓల్డ్, 40% యంగ్ గైస్. సో అంత పర్సంటేజ్ పడిపోయింది అండి. సింగపూర్ అనేది కన్సిడర్ యాజ్ ఎ ఓల్డ్ జనరేషన్ మొత్తం. యంగ్ జనరేషన్లో దే డోంట్ వాంట్ టు మ్యారీ, జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అట్లా ఉంటుంది, అదే ఎక్కువ ఉంది, అదే మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా మంది సింగిల్ ఉమెన్, అంటే డైవర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ. సింగిల్ ఉమెన్ లాగా డేటింగ్ యాప్స్ అన్నారు కదా, డేటింగ్ యాప్స్ కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మేము మనీ ఇస్తాము మీరు ఇంతమందిని కనండి అని. సబ్సిడీస్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే పీపుల్ మైండ్ సెట్స్ ఆర్ చేంజింగ్. మరి భవిష్యత్తులో అంటే ఇంకా మనం ఇప్పుడు హైబ్రిడ్గా మనం పిల్లల్ని పుట్టిస్తామే, ఆ టైపు సరోగసి మీద పుట్టిస్తామే. లైక్ ఏంటంటే రోబోట్స్ ఆర్ టేకింగ్ ఓవర్ హ్యూమన్ బీయింగ్స్, ఏఐ గోయింగ్ టు టేక్ ఓవర్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో మనకి వాళ్ళకి ఇప్పుడు ఆ దేశం ఈ దేశం కోసం ఫైట్ చేసుకుంటున్నారు, రేపొద్దున మన ఈ రోబోట్స్ని మనుషులు రెండు ఫైట్ చేసుకుంటారనమాట. అది దట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ కలియుగం. మరి అంతే కదా. మరి మన సినిమా రిలీజ్ అవుతుంటే అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు? ఇప్పుడు రేపు మనశంకర వరప్రసాద్ వస్తుంది, అఖండ తాండవం రాబోతుంది, అక్కడ అసలు సినిమాలో మనం రిలీజ్ అయినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మన వాళ్ళ రెస్పాన్స్ తెలుగు సినిమాస్ అంటే చాలా తక్కువ అక్కడ. మనకి తమిళ్లో అయితే బాగా, తమిళియన్స్ బాగా ఉంటారు అక్కడ, తమిళనాడు వాళ్ళు. మన తెలుగు ఆడియన్స్ అంటే తక్కువ, కాకపోతే 1 or 2 shows ఫర్ ద ఫ్యాన్స్ లాగా మనకి తెలుగు వాళ్ళలాగా వేస్తారు, అంత ఫ్లోటింగ్ ఉండదు. కాకపోతే ఫస్ట్ డే జస్ట్ ఎవరన్నా తీసుకుని వేసి వాళ్ళు ప్రమోట్ చేసుకుని ఒక 1 or 2 shows ఫిల్ అవుతాయి బాగా, అట్లా చేస్తారు. తెలుగుకి అంత ఉండదు, జస్ట్ రిలీజ్ అవుతాయి, పెద్ద హీరోస్ మాత్రం రిలీజ్ అవుతాయి. తెలుగు సినిమా డబ్బింగ్ చేసుకున్నా రిలీజ్ చేయరా అక్కడ కొన్ని వేరే లాంగ్వేజ్లో? ఇప్పుడు ఒక సినిమా ప్యానడీ సినిమా అంటున్నారు, రేపు అఖండ తాండవం వస్తుంది, దాన్ని తమిళ్లో డబ్ చేశారు, తమిళ వెర్షన్ రిలీజ్ చేయొచ్చుగా అక్కడ? లేదు, అట్లా చేయరా. మేబీ మన అల్లు అర్జున్ ఇట్లాంటి ఇది అవుతాయి కానీ మ్యాక్సిమం అవ్వదు. ఓకే, వర్కౌట్ అవ్వదు అక్కడ, వర్కౌట్ అవ్వదు. బాలకృష్ణ అది వర్కౌట్ అవ్వదు. ఓకే, అట్లా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మార్కెట్, ఒక్కొక్క మార్కెట్ అంతే. తెలుగులో అయితే వర్కౌట్ అవుద్ది, మేమే వెళ్ళి జై బాలయ్య అని అరుస్తాం ఎవరో. అదే అది అమెరికాలో మళ్ళీ జై బాలయ్యలే, అక్కడ బీభత్సంగా ఉంటుంది. యుఎస్లో అయితే పవర్ స్టార్ సినిమాలు అయినా అట్లాగే ఉంది, పవర్ స్టార్ అయినా బాగా ఫ్లోటింగ్ ఉంటుంది. మళ్ళీ రజనీకాంత్ సినిమాలు బాగా చూస్తారేమో అక్కడ సింగపూర్లో కదా, బీభత్సంగా చూస్తారు. కటౌట్స్ ఉంటాయి రజనీకాంత్ టీ స్టాల్స్ మీద అట్లా, అంటే షాప్స్. లిటిల్ ఇండియా అని ఒక ఏరియా ఉంటుంది, సేమ్ లైక్ మన ఇండియా లాగానే ఉంటుంది. అక్కడ సేమ్ మన ఇండియాలో దొరికేవన్నీ దొరికితే హీరోయిన్ ఫొటోస్, హీరో ఫొటోస్ అన్నీ అట్లా వేసి షాప్స్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే, విజయ్ ఉండవా? విజయ్ కూడా ఉంటాయి, విజయ్, అజిత్, షారుఖ్ ఖాన్ టు బాలీవుడ్ కూడా ఉంటాయి. బాలీవుడ్ పబ్స్ అని ఉంటాయి, దాంట్లో
మన హీరోయిన్స్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అక్కడ లైఫ్ స్టైల్లో పబ్ కల్చర్ ఎక్కువ ఉందా? పబ్ కల్చర్ ఉంటుంది, అంటే ఓవర్గా ఏముండదు, అన్నీ సిస్టమేటిక్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా మొత్తం సింగపూర్ మొత్తం కెమెరాస్తో ఫిల్ అయ్యి ఉంటుంది. నువ్వు ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి వెళ్ళినా, నువ్వు ఒకవేళ ఏదైనా షాప్ థెఫ్ట్ చేసినా సరే వితిన్ 24 hours కాదు, వితిన్ 2 hours నువ్వు దొరికిపోతారు. అయితే అక్కడే సెక్యూరిటీగా ఉండొచ్చు. ఫుల్ సెక్యూరిటీ మనకి. అసలు మీరు ఒక పర్సు అట్లా అక్కడ వదిలేసి మీరు వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చినా ఆ పర్సు అక్కడే ఉంటుంది. ఓకే. ఆర్ఎల్స్ ఇది తీసుకెళ్ళి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ఇస్తారు. అంతే, నువ్వు పర్సులో డబ్బులు తీసినా ఏం తీసినా ఆటోమేటిక్ తెలుసు. మన వాళ్ళు వచ్చి క్యాబ్ తోలుకుంటూ బతకొచ్చు అక్కడ? లేదు, ఓన్లీ సిటిజన్స్కి అలవ్. జాబ్ ఉంటేనే మనం వెళ్ళాలా? జాబ్ ఒక పాస్ ఉంటేనే మీరు అక్కడ వర్క్ చేస్తానికి. లైక్ యూరోప్ కంట్రీస్, యూఎస్. నాకు ఒక క్యాంటీన్లో నన్ను అక్కడ పని చేయడానికి నాకు ఇచ్చారు జాబు, అట్లా రాకూడదా? లేదు వాళ్ళు పాస్ అప్లై చేస్తారు. పాస్ అప్లై చేస్తే మనం వెళ్ళి చేయొచ్చు. అంటే విజిట్ పాస్ మీద అట్లా వెళ్ళి చేస్తానికి అసలు అవకాశం లేదు. ఓకే. ఏమో సింగపూర్ అన్నారు, అదేదో అది చాలా స్ట్రిక్ట్, బాగా స్ట్రిక్ట్. ఓకే. ఎవ్రీడే వర్షం పడద్ది, అరగంటలో అసలు వర్షం పడినట్టే మనకు తెలియదు. ఓకే. అంత డ్రైనేజ్ సిస్టమ్ అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాల్లో సింగపూర్ చూపించారు. లవ్ ఇన్ సింగపూర్ అని ఒక సినిమా వచ్చింది, అప్పట్లో సింగపూర్ని ఎక్కువ చూపించేవాడు సినిమాల్లో, అవుట్డోర్ లొకేషన్స్లో. మనకి ఇప్పుడు మనం స్నానం చేసిన నీళ్ళే మళ్ళీ మనం తాగుతాం. నిజమా? ప్యూరిఫై అయ్యి వస్తాయి మళ్ళీ. సో అంటే ఒక ఐలాండ్, అది చుట్టూరు సముద్రం, చుట్టూరు సముద్రం, ఇక ఐలాండ్. సో మనకి వాటర్ అనేది రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట. రీసైక్లింగ్ ఇప్పుడు మన వాటర్ జస్ట్ మనం కిచెన్ ట్యాప్ ఉంటుంది కదా, దాంట్లో పట్టుకుని తాగేసేయచ్చు. అయ్యే వాటర్ తాగుతానికి, అయ్యే వాటర్ మనం వాష్ చేసుకోవడానికి, బాత్ చేస్తానికి అన్నీ అయ్యే వాటర్. ఓకే. సో ఎనీ ఫిల్టర్స్ అక్కర్లేదు మనకి, అయ్యే తాగేస్తాం. ఇట్లా వెళ్ళి గ్లాసులో పెట్టుకుని తాగేస్తాం. బాగుంది లైఫ్, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదే, కాకపోతే డబ్బులు ఉండాలి. అదే. ఇప్పుడు మాకు శాలరీస్ కూడా బాగానే ఉంటాయా? శాలరీస్ డిపెండ్ అపాన్ ద కేటగిరీస్. మీరు ఏ జాబ్ చేస్తారో ఆ జాబ్ ప్రకారం ఉంటుంది. ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయేమో. ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మెకానికల్ ఫీల్డ్ హైయర్ పొజిషన్స్కి బాగుంటుంది. గోల్డ్ రేట్ తక్కువ ఉంటుంది అక్కడ? స్లైట్లీ డిఫరెన్స్. ప్యూరిటీ వైజ్ ఎక్కువ ప్యూరిటీ అని చెప్తారు మనకి. చాలా చౌక అంటారు కొద్దిగా. ఇక్కడ సింగపూర్లో కూడా మనకి కంపేర్ టు ఇండియా కొంచెం తక్కువ. ద ప్యూరిటీ వైజ్ బాగుంటుంది ఇండియా కన్నా. ఫుడ్ అయితే ఎక్కువ నాన్ వెజ్ తింటారు అయితే? ఫుడ్ బాగా నాన్ వెజ్. దాంట్లో అసలు వ్యవసాయం అనేది లేదు, అంతా ఇంపోర్టెడ్. ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్. ఫుడ్ ఐటమ్స్ అనేది ఇంపోర్టెడ్ మొత్తం. వాళ్ళు బల్క్గా కొనుక్కుని వేరే దేశంలో, వీళ్ళకి ప్లేస్ కూడా ఉండదు. వేరే ఇండోనేషియా కానీ వియట్నాం కానీ ఒక 2 years సరిపడా మన గవర్నమెంట్ ఎలా చేస్తుందో ఫుడ్ నిల్వలు, ఆహార నిల్వలు చేస్తారు కదా, సేమ్ అట్లాగే ఫుడ్ స్టోరేజ్ చేసుకుంటారు. ఏదన్నా విపత్తు జరిగినప్పుడు, ఏదన్నా వారు అనౌన్స్ చేసినప్పుడు దానికోసం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? నేను అరౌండ్ 10 years. 10 years అయింది. మరి అక్కడ లైఫ్ స్టైల్ అంతా బాగా అవగాహన వచ్చింది కాబట్టి అక్కడే సినిమా చేసేయచ్చు కదా ఒకటి. అదేగా నాకు ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చింది కదా దాంట్లో. అంటే మీ ఓన్గా కూడా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన దీంతో అక్కడ వాళ్ళతో సినిమా చేయటం వేరు, తెలుగు వాళ్ళ మీద అక్కడ తెలుగు వాళ్ళు లవ్ ఇన్ సింగపూర్ అనే తరహాలోనే చేయొచ్చు కదా అంటున్నా. అది వర్కౌట్ అవ్వదు. అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. నేను లేచాను రా, నేను బ్రష్ చేశాను, వాష్రూమ్ ఎట్లా ఉంది, వాష్రూమ్ ఇది కూడా తీసేస్తుంటే, వ్లాగ్స్ తీసేస్తుంటే, టూర్లు, వాష్రూమ్ టూరు అన్ని పెట్టేస్తున్నారు. ఇంకెందుకు మనం ఏం చూపించాం ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో అట్లాంటివి వర్కౌట్ అవ్వు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే, ప్రజెంట్ జెన్జీ జనరేషన్కి మన ఓల్డ్ ఇది తెలియదు కాబట్టి ఆ కల్చర్ని తీసుకొచ్చి వీళ్ళకి చూపిస్తే అది కొత్తదనం ఫీల్ అవుతారు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మనకు ఏంటంటే, మనం కూడా అంతే కదా. ఇప్పుడు సింగపూర్ నేను వచ్చాను, ఎట్లా ఉంటుందని మీరు కుతూహలంతో నన్ను అడుగుతున్నారు. సేమ్ వాళ్ళకి తెలియంది మనం చూపిస్తున్నామంటే ఆడికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్తో సినిమాకి వచ్చి చూస్తారు. అట్లాంటి కథలు ఇప్పుడు తమిళనాడులో
దాని మీదే వాళ్ళు బేస్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాయి అట్లా. అంటే వైద్య పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారంటారు అక్కడ. హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి అంటే 5 స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి. అంటే మీరు దాంట్లోకి వెళ్తే మీరు హాస్పిటల్ అని ఫీల్ అవ్వరు, అంత బాగుంటుంది. ఫెసిలిటీస్ ఆర్ గుడ్. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ డాక్టర్స్ ఆర్ ద బెస్ట్. ఓకే. ఎక్కడ ఓల్డ్ ఎక్కడ చూసుకున్నా మన వాళ్ళే. మన భారతీయత అక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. ఖచ్చితంగా మన చాలా మంది ఇండియన్స్ ఉంటారు అక్కడ. తమిళ్లో అనౌన్స్ చేస్తారు ఏదైనా సరే. ఓకే. ఫస్ట్ ఈజ్ తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, చైనీస్, తమిళ్, ఈ 3 లాంగ్వేజెస్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే. మీకు ఏ భాషలో వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత? నాకు ఇంగ్లీష్, తమిళ్, తెలుగు. తమిళ్ వచ్చా? తమిళ్ పర్వాలా, ఓకే, అర్థం చేసుకోగలను, కొంచెం రెస్పాండ్ ఇవ్వగలను. ఇప్పుడు ఈ సినిమాని తమిళ్లో రిలీజ్ చేసే ఆలోచన ఉందా? ఉన్నాయి, కాకపోతే వీఆర్ ఓపెన్ టు సెల్ ద రైట్స్. ఓకే. తమిళ రైట్స్ను ఇక కన్నడ మలయాళ రైట్స్ ఇట్లా ఇచ్చేద్దామని దీంట్లో ఉన్నారు. ఓకే. ఎనీహో మొత్తానికి కంగ్రాచులేషన్స్. మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.